ఉన్నాయి. షోడశ మహాదానముల యందు మహర్షులు నిర్ణయించింది ఏంటంటే 3 దానాలు చేసుకోవాలి. మానవ జన్మ ఎత్తినందుకు పుట్టినందుకు మానవ జన్మ సార్థకత కావాలంటే 3 చేసుకోవాలి. అన్నదానం చేసుకోండి చాలు. అది మీరు ఎట్లా తింటున్నారు కదా, అన్నదానం చేసుకోండి. వస్త్రదానం చేసుకోండి. వస్త్రదానాలు తప్పకుండా మీరు కట్టుతున్నారు కావున సంవత్సరానికి ఒకసారైనా చాలు. ఎప్పుడు చేయమని కాదు, సంవత్సరానికి ఒకసారైనా నువ్వేది ఇష్టమో అట్టి వస్త్రాలు కట్టించండి. పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు దారిలల్లో బట్టలు చినిగిపోయిపోతూ ఉంటారు. వెంటనే పిలిపించి ఈనాడు కుట్టినవి రెడీగా ఉన్నాయి, ఇప్పుడు వెంటనే అప్పుడే తొడిగించాలి వాళ్ళకి. బట్టలు ఒక్కరికి ఇచ్చిన తర్వాత అమ్ముకున్నవారు కొనరు. అవి అన్నం పెట్టితే కడుపు నిండిపోతుంది, కానీ వాళ్ళకు డబ్బులు బియ్యాలు ఇవ్వచ్చు, అమ్ముకుంటారు అక్కడ. కావున అన్నం ఇంటికి వచ్చేసి అతిథి దేవోభవ అనే భావన చేత అన్నం తృప్తిగా పెట్టి బట్టలు తొడిగించాలి. శక్తి ఉంటే గృహదానము, 3 దానాలు ముఖ్యము. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నారు, కాశీ వెంకటాచలము, ఎన్నో శ్రీశైలము దివ్యక్షేత్రాలందు అక్కడ భక్తులు నివాసము చేయుట నిమిత్తమై శరణార్థులు అక్కడ వెళ్ళి భగవంతును స్మరణ చేస్తూ అక్కడ నివాసం చేయుట నిమిత్తమే గృహాలు నిర్మించడము. ఆశ్రమాలలో కానీ దివ్య పుణ్యభూముల యందు ఆశ్రమాలు అక్కడక్కడ భక్తులకు నివాసం చేయుట నిమిత్తము జీవితంలో ఒక్క గృహమైన గృహదానం చేయాలి. స్వామి నా గృహదానం లేదు కదా, చేసే శక్తి లేదు కదా, గృహదానం చేయాలంటే 1,00,000 తక్కువ కాదు, 2 లక్షలు 3 లక్షలు అవుతాయి. ఇప్పుడు గృహదానం అంటే వస్త్రదానం అంటే చేస్తాము, అన్నదానం అంటే చేస్తాము, మరి 3 దానాలు ముఖ్యం కదా. ఈ షోడశ మహాదానముల యందు ఈ 3 దానాలు చేస్తే అన్ని దానముల యొక్క పుణ్యం ఇందులో ఉంది. ఈ 3 దానముల యందే నిముడీకృతమై ఉంది. మరి ఆ గృహదానం చేయాలంటే డబ్బులు లేవు, కోరిక ఉంది, మరి ఎట్లా? అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ముల్లోకాలను సృష్టించిన భగవంతుడు ఉన్నాడు కదా, ఓ భగవంతుడా నీకు నా హృదయమే నీ మందిరంగా నిర్మించినాను, నా హృదయంలో ఉండు అని చెప్పండి, సరిపోతుంది.